దేశమంతా సందడి నెలకొంది. చిన్న పెద్ద ఆడ మగ అందరూ సంబరంగా జరుపుకునే దసరా పండుగ వచ్చేసింది. ఈరోజు విజయదశమి. విజయదశమి వచ్చిందంటే దేశమంతటా సందడే సందడి. ఎందుకంటే పేర్లు వేరైనా పద్ధతుల్లో కొద్దిగా తేడాలున్నా దేశమంతా దసరా పండుగ జరుపుకోవడంలో ఉత్సాహం మాత్రం ఒక్కటే. నిన్నటితో నవరాత్రులు ముగిశాయి. నవరాత్రుల్లో నవదుర్గల ఆరాధన జరిగింది. ఈరోజు విజయదశమి సందడి మొదలైంది. చెడుపై మంచి సాధించిన విజయానికి గుర్తుగా ఈరోజు ముహూర్తంతో పని లేకుండా, అంటే తిథి వార నక్షత్రాలతో సంబంధం లేకుండా, తారాబలం గ్రహబలం ఇవేవీ చూడకుండా ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని చెబుతారు. ఈరోజు ఏ పని ప్రారంభించినా విజయం చేకూరుతుందని చెబుతారు. దేవదానవులు కలిసి పాల సముద్రాన్ని మధించినప్పుడు విజయదశమి రోజునే అమృతం ఉద్భవించిందని పురాణ కథనాలు చెబుతున్నాయి. శ్రవణ నక్షత్రంతో కలిసిన ఆశ్వయుజ దశమికి విజయ అనే సంకేతముంది. అందుకే దీనికి విజయదశమి అనే పేరొచ్చింది. ఆశ్వయుజ మాసంలో మొదటి 9 రోజులను శరన్నవరాత్రుల పేరుతో రోజుకో రూపంలో అమ్మవారిని కొలుస్తారు. ఆంధ్రలో కనకదుర్గ అని, కర్ణాటకలో చాముండీదేవి అని, బెంగాల్లో దుర్గా అని, ఇలా వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో కొలుచుకున్న అన్నీ ఆ ఆదిశక్తి పూజలే. అంతా ఆ జగజ్జనని ఆరాధనే. మహిషాసురుడు బ్రహ్మ నుంచి పొందిన వరాల గర్వంతో ముల్లోకాలను బాధ పెడుతుంటే ఆ బాధలు భరించలేక దేవతలు త్రిమూర్తులను వేడుకున్నారు. త్రిమూర్తులు సకల లోకపావని దుర్గామాతను స్తుతించారు. దుర్గామాత 9 రోజుల పాటు భీకర పోరాటం సాగించి 9వ రోజు మహిషాసురుణ్ణి సంహరిస్తుంది. ఆ రోజు ఆశ్వేయుజమాసం శుద్ధ నవమి. సకల జగత్తుకు మూలం, త్రిమూర్తులకు శక్తి ప్రదాత, లోకేశ్వరి, సకలాభిష్టప్రదాయిని దుర్గామాత దుష్ట శిక్షణ చేసిన మరునాడు జరుపుకున్న విజయోత్సవమే విజయదశమి. ఆ రోజు ఆశ్వేయుజ శుద్ధ దశమి. అందుకే దుష్ట శిక్షణపై విజయంగా భావించి విజయదశమిగా మారినట్టు పురాణాలు చెబుతున్నాయి. మహిషాసురుణ్ణి వధించడానికి దుర్గాదేవి అష్టభుజాలతో అవతరించింది. దేవతలందరూ తమ తమ ఆయుధాలను అమ్మవారికి అందించడంతో ఆదిశక్తి మహావిశ్వరూపంతో మహిషాసురుణ్ణి మీదకి తరలి వెళ్ళింది. హిమవంతుడి ఇచ్చిన సింహాన్ని అధిరోహించి మహిషాసురుణ్ణి వధించి విజయ విలాసినిగా నిలబడింది అమ్మవారు. అందుకే ఈరోజు ఆయుధాల్ని, తమకు విజయాన్ని తెచ్చిపెట్టిన ఆయుధాల్ని పూజించడం పూర్వకాలం నుంచి ఆచారంగా వస్తోంది. పూర్వం రాజులు కూడా తమ ఆయుధాలను అందంగా అలంకరించి పూజలు చేసేవారు. ఆ ఆచారం ప్రకారమే దసరా రోజు యంత్రాలు, వాహనాలు, పనిముట్లకు పూజలు చేయడం, పూలతో అలంకరించడం, ఫ్యాక్టరీలు, పని ప్రదేశాల్లోనూ పూజలు చేయడం అనేది ఆచారంగా వస్తోంది. దసరా పండుగ రోజున అమ్మవారిని అపరాజితాదేవిగా ఆరాధిస్తారు. అమ్మవారి సహస్రనామాల్లో అపరాజిత ఒకటి. అపరాజిత అంటే పరాజయం లేనిది అని అర్థం. ఇక దసరా రోజున శమీ పూజ అంటే జమ్మి చెట్టును పూజించడం, పాలపిట్టను చూడడం కూడా ఆచారం. విజయదశమి రోజు జమ్మి చెట్టుకు పూజ చేస్తారు. జమ్మి చెట్టులో అపరాజితాదేవి అంటే ఆదిశక్తి కొలువై ఉంటుందని నమ్ముతారు. అందుకే జమ్మి చెట్టును పూజిస్తారు. జమ్మి చెట్టు దేవతా వృక్షాల్లో ఒకటిగా భావిస్తారు. క్షీరసాగర మథనంలో పాలసముద్రం నుంచి ఎంతోమంది దేవతలు, దేవతా వస్తువులు ఉద్భవించాయని పురాణాలు చెబుతున్నాయి. అలా ఉద్భవించిన దేవతా వృక్షాలలో జమ్మి చెట్టు కూడా ఒకటి. అందుకే యాగాల కోసం నిప్పు రాజేయడానికి జమ్మి చెట్టు కలపను ఉపయోగిస్తారు. ఇక త్రేతాయుగంలో శ్రీరాముడు రావణుడి మీద యుద్ధానికి వెళ్లేటప్పుడు జమ్మి చెట్టుకి పూజలు చేసి యుద్ధానికి వెళ్ళాడని పురాణ కథనాలు చెబుతున్నాయి. ఆ తరువాత యుగం మహాభారతంలో అజ్ఞాతవాసానికి వెళ్లే ముందు పాండవులు వారి ఆయుధాలని ఈ శమీ వృక్షం అంటే జమ్మి చెట్టు మీదే భద్రపరుస్తారు. అజ్ఞాతవాసం పూర్తి చేసుకుని వెళ్లేటప్పుడు శమీ వృక్షాన్ని పూజించి ఆయుధాలు తీసుకుని వెళ్లిన తరువాత చేసిన యుద్ధంలో విజయాన్ని సాధించారు. విజయదశమి నాడు జమ్మి చెట్టును పూజించడం లక్ష్మీప్రదం. ఆ రోజు జమ్మి చెట్టును పూజించడమే కాదు, జమ్మి ఆకుల్ని తెచ్చుకుని ఇళ్లలో పెట్టుకుంటారు. తెలంగాణ ప్రాంతాల్లో అయితే జమ్మి ఆకుల్ని బంగారంగా భావించి ఇళ్లలో పెద్దవారి చేతుల మీదుగా ఆ ఆకుని తీసుకుని వారి ఆశీర్వాదాలు తీసుకునే ఆచారం కూడా ఉంది. అలా చేయడం వలన సిరి సంపదలు కలుగుతాయని నమ్ముతారు. దసరా పండుగలో శమీ చెట్టుతో పాటు పాలపిట్టకి కూడా ప్రాధాన్యత ఉంటుంది. ఆ రోజు పాలపిట్టను చూస్తే చాలా మంచి శకునంగా భావిస్తారు. పాండవులు అరణ్యవాసం ముగించుకుని తిరిగి వెళుతుంటే
పాలపిట్ట కనిపించిందట. ఆ పాలపిట్ట దర్శనం తర్వాత వారికి అన్ని శుభాలే కలిగాయట. శ్రీరాముడు రావణాసురుడితో యుద్ధానికి బయలుదేరిన సమయంలో కూడా పాలపిట్ట కనిపించిందని, ఆ తర్వాత జరిగిన యుద్ధంలో రాముడు విజయం సాధించాడని, అందుకే పాలపిట్ట దర్శనం చేసుకుంటే శుభప్రదమని భావిస్తారు. ప్రాంతీయ భేదాలు లేకుండా అందరూ సంబరంగా జరుపుకునే పండుగ దసరా. అయినా కూడా పశ్చిమ బెంగాల్, బీహార్, ఒడిశాలలో దసరాను ఇంకా వేడుకగా చేస్తారు. రాముని జీవిత కథలను నాటకాలుగా ప్రదర్శిస్తారు. బెంగాలీలు అమ్మవారిని తమ ఇంటి ఆడపడుచుగా భావిస్తారు. నవరాత్రులు ప్రారంభమైన దగ్గర నుంచి పుట్టింటికి వచ్చిన ఆడపిల్లకు ఏ విధంగా అయితే అపురూపంగా చూసుకున్నామో, అలాగే పుట్టింటికి వచ్చిన ఆడపిల్లలాగే ఆదరాభిమానాలతో అమ్మవారికి సేవలు చేస్తారు. తమ ఆడపిల్లకు ఎలాగైతే పుట్టింటికి రాగానే తీపి వస్తువులు, ప్రత్యేకమైన పిండి వంటలు వండి పెడతారో, అలాగే అమ్మవారికి రకరకాల తీపి వంటకాలు చేసి నివేదిస్తారు. జానపద గీతాలు పాడి అమ్మవారిని సంతోషపెడతారు. దసరా రోజు దుర్గాదేవి విగ్రహాలను నిమజ్జనం చేస్తున్న సందర్భంలో తమ ఆడపిల్లను అత్తవారింటికి పంపేటప్పుడు ఆ వియోగానికి ఎలాగైతే దుఃఖిస్తారో, అలాగే కన్నీళ్లతో అమ్మవారిని నిమజ్జనానికి సాగనంపుతారు. దసరాను దశహర అని కూడా అంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్య, స్వార్థ, అన్యాయ, అమానత్వ, అహంకారం ఈ 10 దుర్గుణాలపై విజయం సాధించే శక్తినిచ్చేది కాబట్టి దీనిని దశహర అని, విజయదశమి అని అంటారు. ఇవి విజయదశమి వెనుకున్నటువంటి పురాణ కథనాలు. అలాగే విజయదశమి రోజు తప్పనిసరిగా చేయవలసినటువంటి శమీ పూజ, దర్శించవలసినటువంటి పాలపిట్ట వెనక ఉన్నటువంటి కథనాలు. మరో చక్కటి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను.